అంటే రోహింగ్యాలు బండి సంజయ్ ఏం చేస్తుంటాడు? ఏం చేస్తారు మీకు? ఫాల్తు నా కొడుకులు మీరు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కన్నా ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ను ప్రారంభోత్సవాలు చేశారు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపొచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చిన దరిద్రులు వాళ్ళు. రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది, భారతదేశం యుద్దం జరిగింది పాకిస్తాన్ మధ్యలో. ఇప్పుడు అయితే రోహింగ్యాల ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చిర్రో, వాళ్ళని పెంచి పోషిస్తుర్రో, ఇండియా పాకిస్తాన్ యుద్దం అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? వేల మంది వచ్చుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తారా, ఇండియాకి సపోర్ట్ చేస్తారా, భారత్ సపోర్ట్ చేస్తారా? ఈ దేశం ముఖ్యమా, ఓటు బ్యాంకు ముఖ్యమా? మేము అడిగేది దాని గురించి అడుగుతున్నాం. మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళు ఓటు బ్యాంకులు చూస్తారు. మీరు ఇవాళ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పీఎఫ్ లో సిఎస్ పంపించి అందరు పంపరారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్లే పంపాలి, వాళ్లే సహకరించాలి.